ఓ, అందుకని శిరీషని చంపాలని ప్లాన్ చేసావు. అవును డాడీ. ఈరోజు ఫ్యాక్టరీ ఓపెనింగ్ అంట కదా, ఆ ఓపెనింగ్ సెరీమనీలోనే శిరీష్ అక్క ప్రాణం తీసే స్కెచ్ వేసింది. అర్జెంటుగా వెళ్ళు సుభద్ర, వెళ్ళి తన్ని కాపాడు. ఏంటి సుభద్ర అలా నిలబడిపోయావు? వెళ్ళు. ఇంకో కొత్త నాటకానికి తెరలేపుతున్నావా? శాస్త్రి గారు, పూజ మొదలు పెడదామా? అలాగే అమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. అందరూ వినాయకుడికి నమస్కారం పెట్టుకుని అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకోండి. గణపతి దేవతాభ్యో నమః. ధ్యాన నమస్కారాన్ని సమర్పయామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం. ఏంటి అర్చన, ఇంకా డల్గానే ఉన్నావా? పూజారి, నేను ఎలా ఉంటే నీకెందుకు? కాసేపు మాట్లాడుకుంటా ఉండు. జాతం విజ్ఞాయ జాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు హేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, గణపతి పూజ పూర్తయింది. రిబ్బన్ కట్ చేయించి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మనం ముందుకు వెళ్ళొచ్చు. చాలా సంతోషం శాస్త్రి గారు. అందరికీ నమస్కారం. ముందుగా మన ఏరియాలో ఫ్యాక్టరీ కట్టడానికి నిర్ణయించుకున్న శిరీషని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తనకి నా తరపున, మనందరి తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ఫ్యాక్టరీ ఇక్కడికి రావడం అనేది మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ అదృష్టం. ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులకి ఈ ఫ్యాక్టరీ అనేది ఒక వరం. ఈ పల్లెటూళ్ళలో ఏముంది, ఒక వ్యవసాయం తప్ప అని అనుకుంటారు అందరూ. కానీ అదే పల్లెటూరులో ఇలాంటి ఒక ఫ్యాక్టరీ ఉంటే రైతులతో పాటు అందరికీ ఉపయోగం. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. వ్యక్తి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరంతా బాగుంటుంది, ఊరు బాగుంటే దేశమే బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న యువతరం అభివృద్ధికి ఫ్యాక్టరీ కట్టినందుకు శిరీషకి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఫ్యాక్టరీ కట్టాలని నేను నిర్ణయించుకున్నా అది పూర్తవడానికి మాత్రం హరికృష్ణ గారే కారణం. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ శుభ సందర్భంగా ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరికీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రకటిస్తున్నాను. అదేంటంటే ఫ్యాక్టరీలో 40% వాటాని ఉద్యోగులందరికీ సమానంగా పంచుతున్నాను. ఇక నుంచి నా ఫ్యాక్టరీ ఉద్యోగులు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, నా వ్యాపార భాగస్వాములు. అందరినీ పార్ట్నర్స్ ని చేస్తావా? కాసేపట్లో నీ ప్రాణమే పోతుంది. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు. మరి నాకెందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ అని చెప్పాను కదండి, అందుకే చెప్పలేదు. ఓ, బావగారికి కూడా సర్ప్రైజేనా? లేట్ ఎందుకు మేడం, రిబ్బన్ కట్ చేయండి, టైం అవుతుంది. ప్లీజ్. హరికృష్ణ గారు, రిబ్బన్ కట్ చేయండి.
పూజారి, నీకు కూడా ఈ ఫ్యాక్టరీలో జాబ్ వస్తుందేమో, ట్రై చేయొచ్చు కదా ఒకసారి. ట్రై చేయొచ్చు, కానీ మనకెందుకు? అదేంటి పూజారి, బాగానే చదువుకున్నావుగా. నేను అంటుంది నాకు జాబ్ ఎందుకు అని. అది కాదు పూజారి, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా, జాబ్ చేస్తే బాగుంటుంది కదా నీకు. ఏంటి, ఇంట్లో ఖాళీగా ఉంటున్నానా? ఏం మాట్లాడుతున్నావు సింహ? అంటే నాకే పని చేత కదా నీ ఉద్దేశం? ఆ, అలా అపార్థం చేసుకోవద్దు పూజారి, నీకు అవకాశం ఉంటే జాబ్ చేయొచ్చు కదా అంటున్నాను. నాలాంటి వాడు జాబ్ చేస్తే ఒక నిరుద్యోగికి ఉద్యోగం దొరకకుండా పోతుంది తెలుసా? వాడి ఫ్యామిలీ రోడ్డున పడుతుంది, వాళ్ళంతా పస్తులుంటారు. ఇవన్నీ నీకు తెలుసా? ఆ, అర్థమైంది, బాగా అర్థమైంది. ఆ, ఏదో తెలియక అడిగానులేండి. ఆహా. జాబ్ చేయదులేండి. ఏంటి అర్చన, నువ్వు కూడా ముహూర్తం కోసం చూస్తున్నావా? వెళ్ళు. బలవడానికి రెడీగా ఉంది శిరీష. వెళ్ళి ఒకే ఒక్క బుల్లెట్ గుండెల్లో దించేసి వచ్చేయ్. నీకేమైనా పిచ్చా? అందరూ నన్నే చూస్తారుగా. ఓహో, నిన్ను చూస్తే ప్రాబ్లం కదా, పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. సరే, ఒక పని చేద్దాం, ఆ గన్ని లేవు. ఏయ్, ఎందుకు? ఇవ్వమన్నానా? సార్, మీలాంటి గొప్ప వ్యక్తి సాయం చేయటం చాలా గొప్ప విషయం అండి. అదేంటండి, ఒక మంచి ఉద్దేశంతో చేసే పనికి మనందరం సపోర్ట్ చేయాలి. ఆ బిల్డర్ ఏదో అత్యాశపడి కన్స్ట్రక్షన్ పూర్తి చేయను అన్నాడు. దాంతో నా పద్ధతిలో వార్నింగ్ ఇచ్చేసరికి మళ్ళీ దారిలోకి వచ్చాడు. అన్నా అన్నా, ఏమైంది సింహ? చూసావా అర్చన, ఎవరి భయంలో వాళ్ళున్నారు. మనం వెళ్ళిపోదాం అన్నా. అన్నా, పారిపోవడం కాదు, వాళ్ళని పట్టుకోవాలి. అందరికీ ప్రాణం అంటే భయమే. ఇప్పుడు నిన్నెవ్వరూ గమనించరు. వెళ్ళు. వెళ్ళు. అర్చన, ఏంటిది? అక్క, ఏమైంది అర్చన? నీ చేతిలో ఆ గన్నేంటి? అంటే హరిత ప్లాన్ చేయడం నిజమా? వదిలిని చంపాలనుకుందా? అవునక్క. అంటే దేవ్ చెప్పింది నిజమే అన్నమాట. అయినా ఇందులో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? ఆ రాక్షసి ఇరికించిందక్క. వదిని చంపకపోతే అన్నయ్య మనకి దక్కడుంది. అంటే వదిన ప్రాణాలు తీసి అన్నయ్యని కాపాడాలనుకున్నావా? నేను లేననుకున్నావా? చెప్పు, నాకెందుకు చెప్పలేదు? నేనే పెద్ద ఊపిలో పడిపోయాను. నేను ఇందులోకి లాగడం ఇష్టం లేక చెప్పలేదక్క.
ఆ హరిత చాలా తెలివైంది. తన తెలివి ముందు నేను ఓడిపోయానక్క. నిన్ను ఓడించడం ఇష్టం లేకే చెప్పలేదు. అసలేం జరిగిందో చెప్పర్చునా. వదిన హరితను అనుమానించింది కదా, తనని పట్టించడం కోసం ఎస్ఐ గారితో కలిసి ఇన్వెస్టిగేట్ చేసింది కదా. ఇదిగోండి. ఇదేంటి మేడం? నా బర్త్డే రోజున ఇది ఆ ధనుష్ జేబు నుంచి జారిపోయింది. ఆ ఎస్ఐని హరిత మర్డర్ చేసింది. హరితకి సంబంధించిన ఎవిడెన్స్ దొరకడంతో ఎస్ఐ వదిన దగ్గరికి వెళ్తుండగా దారిలో కాపు కాసి మరీ చంపేసింది. కానీ చాలా తెలివిగా నన్ను ఇందులోకి లాగేసిందక్క. ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? అదేంటి డోర్ ఓపెన్ ఉంది? ఆ ఫోటో కనుక ఎవరైనా చూస్తే నా పరువు పోతుందక్క. అన్నయ్యకి మర్యాద ఉండదు. పైగా ఎస్ఐని మర్డర్ చేసింది అన్నయ్య అని ఈజీగా అందరికీ అర్థమైపోతుందక్క. అందుకని వదిని చంపడానికి ఒప్పుకున్నావా? నేనెలా పని చేస్తానక్క? అన్నయ్య దగ్గరికి వెళ్ళి నన్ను నేనే షూట్ చేసుకుందాం అనుకున్నానక్క. నలుగురు నన్ను చీప్గా చూస్తుంటే భరించే కన్నా అన్నయ్యకి సారీ చెప్పి తన ముందే ప్రాణం తీసుకుందాం అనుకున్నానక్క. అర్చన, మరేం చేయమంటావక్క? ఏం చేయమంటావు? అర్చన, నువ్వు వదిని షూట్ చేయకపోతే ఇప్పుడు హరిత ఊరుకుంటుందా? ఏదోలాగే తనని చంపాలని చూస్తుంది. మనం వెంటనే వెళ్ళి కాపాడాలి. పద. అన్నా వెళదాం పదన్నా. వద్దు సింహ. అన్నా చంపే అన్నయ్య, దాన్ని బతకనివ్వద్దు. చంపే అక్క. ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదక్క. చంపేయాలక్క. ఇదెన్ని దారుణాలు చేసిందో తెలుసా? అసలు ధనుష్ ప్రేమించింది ఎవరినో తెలుసా? ఏ రాక్షసుని. కానీ ఈ హరిత అతని ద్వారా వదిని చంపాలని ప్లాన్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ గారిని
అతి దారుణంగా చంపేసింది అన్నయ్య. ఏయ్, నీలాంటిది బ్రతకూడదు. నా చెల్లెని ఇంత హింస పెడతావా? చంపేస్తా నిన్ను. ఆగన్నయ్య, దీన్ని చంపి మనం ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇది చేసిన తప్పులకి దానికి శిక్ష పడుతుంది. ఏ హరిత, ఈ రోజుతో నీ నాటకాలకు నీ దారుణాలకు తెర పడిపోయింది. మీ అమ్మలాగే నువ్వు జైల్లో కూర్చుంటావు, తనలాగే నువ్వు కూడా శిక్ష అనుభవిస్తావు. మీరు నన్ను అరెస్ట్ చేయించగలరు గాని నేనే నేరం చేశానని ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ప్లాన్ చేసింది ఒడుసు మళ్ళీ హారిత. వసుమతి కూతురు. నోర్మోయ్, చంపకుండా వదిలేసానన్నా నోర్లేస్తోంది. హరికృష్ణ, నీది అమాయకత్వమో మూర్ఖత్వమో అర్థం కావట్లేదు. అసలు నన్ను ఏ నేరం మీద అరెస్ట్ చేస్తారు? నేను తప్పు చేశానా? కాళ్ళు పడిపోయాయని చెప్పడం వరకు నిజమే. అది నేనాడిన నాటకమే. కానీ ధనుష్ని చంపింది నేను కాదు. ఎస్ఐని చంపిందెవరో మీరు సాక్ష్యాలతో సహా రుజువు చేయలేరు. అసలు అడిగితే ధనుష్కి నాకు ఏ సంబంధం లేదని నేనే ప్రూవ్ చేస్తాను. సాక్ష్యాలు లేని కేసు కింద కోర్టు దీన్ని కొట్టేస్తుంది. సాక్ష్యం ఉంది. అన్నయ్య, ఈ ఫోను ధనుష్ది. ఇందులో ఈ హరిత నేరం చేసింది అనడానికి సాక్ష్యం ఉంది. అది తెలుసుకున్నారనే ఆ ఎస్ఐ అవినాష్ గారిని చంపేసిందన్నయ్య ఈ రాక్షసి. చూడన్నయ్య. ధనుష్, నువ్వు హరికృష్ణని చంపాలనుకుంటుంది నువ్వా? ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఇలా తెలియనట్టు నటించే కాలేజీలో నన్ను పిచ్చోడి చేశావు. చూడు ధనుష్, నువ్వు హరికృష్ణని చంపాలనుకుంటున్నావు. నేనేమో తనని సర్వనాశనం చేయాలనుకుంటున్నాను. నేను నీ భార్యని కావాలనుకుంటే ఒకే ఒక కండిషన్కి నువ్వు ఓకే అనాలి. శిరీషని చంపాలి. ఇప్పుడేమంటావు? నా చెల్లెళ్ళ జోలికొస్తే ఏం జరుగుతుందో చూసావుగా. తెలిసి తెలిసి మా కుటుంబం జోలికొచ్చావు. మా అందరికీ మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నావు. కానీ ఏమైంది? నీ కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోయింది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు హరిత. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ మీ అన్నయ్య డాక్టర్ రాజేష్. ఆ తర్వాత మీ అమ్మ, ఇప్పుడు నువ్వు. అసలు మీ అన్నయ్య ఆత్మహత్య చేసుకోకుండా శిక్ష అనుభవించుంటే మీ కుటుంబానికి గతే పట్టేది కాదు. ఏంటి? చేసిన నేరాన్ని ప్రూవ్ చేయలేమా? ఏమనుకుంటున్నావు చట్టం అంటే? నువ్వు చేసిన ప్రతి తప్పుని సాక్ష్యాధారాలతో సహా
పోలీసులు నిరూపిస్తారు. శిక్ష అనుభవించడానికి సిద్ధపడిపో. రండి శేఖరం, ఈ హరిత నా మీద హత్య ప్రయత్నం చేయబోయింది. దీనికి వీళ్ళంతా సాక్ష్యం. నిజాయితీగా డ్యూటీ చేసిన ఎస్ఐ అవినాష్ గారిని కూడా ఈ హరితే మర్డర్ చేసింది. నేను కేసు పెట్టినట్టుగా ఎఫ్ఐఆర్ రాసుకోండి. అలాగే హరికృష్ణ గారు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. హరిత, జైలు నుంచి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించకు. మేం వదిలేసినట్టు పోలీసులు వదలరు. షూట్ చేసి పారేస్తారు. పో. వచ్చావా దేవ్? లాయర్ని తీసుకొచ్చావా? వీళ్ళు అరెస్ట్ చేసి 2 గంటలైంది. ఎంత బోర్ కొట్టిందో తెలుసా? అర్జెంట్గా నన్ను బయటకు తీసుకెళ్ళు. ఉండలేకపోతున్నాను ఇక్కడ. ఉండాలి హరిత, ఇక్కడే ఉండాలి.